మీలా ఉండండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఎవరితోనో మీకేంటి? ప్రేమ అనేది ఒకరు ఇస్తేనే తీసుకునేది కాదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీపై మీరు ప్రేమను కురిపించుకొని చూడండి. మీ జీవితాన్ని మీకు నచ్చినట్టుగా జీవించండి. ఒకరిని ప్రేమించడం గొప్ప అనుభూతి. ఒకరి చేత ప్రేమించబడటం అదృష్టం. కానీ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అంతకంటే గొప్ప వరం. ఈ రోజుల్లో మీ నుంచి మీ ప్రేమను తప్ప ఇంకేమీ ఆశించని నిస్వార్థమైన ప్రేమను ఎవరు ఇవ్వగలరు? కల్మషం లేని మనుషులను కనుగొనడం సాధ్యమేనా? కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని కన్నవారు సైతం మీపై కర్కశంగా వ్యవహరించవచ్చు. మీ పరిస్థితులను అర్థం చేసుకోకపోవచ్చు. మిమ్మల్ని ఎవరూ ప్రేమించడం లేదు, మీ గురించి ఎవరూ ఆలోచించడం లేదు అని బాధపడటం ఎందుకు? మిమ్మల్ని మీరే ప్రేమించుకోండి. ఎవరి దయాదాక్షిణ్యాలు మీకు అవసరం లేదు. మీ జీవితంలో ఎవరిని ప్రేమించినా ప్రేమించకపోయినా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం చాలా ముఖ్యం. ఇది మిమ్మల్ని మెరుగైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. ముఖ్యంగా మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. కొన్నిసార్లు మనిషిలో కొంత స్వార్థం కూడా ఉండాలి. మిమ్మల్ని మీరు ప్రేమించుకునే విషయంలో, మీకోసం మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో ఎవరి ఆమోదం పొందాల్సిన అవసరం లేదు. మీపై స్వార్థపరులు అని ముద్ర వేసినా మీ సొంత ప్రయోజనాలే మీరు చూసుకుంటారని నిందలు వేసినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిసారి మీరు మంచివాళ్ళు అని రుజువు చేసుకోవాల్సిన పని లేదు. మీరేంటో మీకు తెలుసు. మీ మంచితనం ఏంటో మీకు తెలుసు. అందుకే మీరు మీలా ఉండండి చాలు. జీవితంలో మీ ప్రేమాభిమానాలు, మీ సహాయ సహకారాలు పొందినవారు ఎందరో ఉంటారు. కానీ జనాలు వాటిని గుర్తించే స్థితిలో ఉండరు. మీ గుణగణాల గురించి వారికి పూర్తిగా తెలియదు. మీరు ఎంత చేసినా, ఎన్ని చేసినా వారు తమ సొంత అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. మీరు కూడా జీవితంలో తప్పులు చేసి ఉండొచ్చు. నిజంగా మీరు మంచివారు కాదని మీకే ఒక్కసారి అనుమానం కలగవచ్చు. కానీ తప్పులు చెయ్యని వారు ఎవరు? నీతివాక్యాలు చెప్పేవారే ఆ నీతులను అనుసరించరు. తప్పులు చేయని వారంటూ ఎవరూ ఉండరు. మీది ఎంత పెద్ద తప్పైనా సరే, మీరు చేసిన తప్పుకి 100% మీరు మాత్రమే బాధ్యులు కాదు. అందుకు ఎన్నో అంశాలు మిమ్మల్ని ఆ పరిస్థితుల్లోకి నెట్టి ఉండొచ్చు. మీరు చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకోండి. మిమ్మల్ని మీరు క్షమించుకోండి. ఇది మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. మీరు చాలా అద్భుతమైన వ్యక్తి. మీ మనస్సు చాలా గొప్పది. దాన్ని గుర్తించే లక్షణం ఎదుటివారికి ఉండకపోవచ్చు. మీలాంటి మంచి మనసు అందరికీ ఉండకపోవచ్చు. మీకేం తక్కువ? మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడానికి మీరు అన్ని విధాల అర్హులు. కాబట్టి మీతో మీరే ప్రేమలో పడండి. జీవితాన్ని ఆస్వాదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For more interesting videos, please like and subscribe our channel.